అండి. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అండి. ఈవినింగ్ 4 o'clock దగ్గర నుంచి 9 o'clock వరకు నేను చేసుకునే పనులు. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మా పిల్లలైతే ఎవ్రీడే 3 o'clock వరకు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు స్నాక్స్ తినేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇద్దరు క్లాసెస్కి అయితే వెళ్తారు. నేను నార్మల్గా 4 o'clock ఇద్దరిని క్లాసెస్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వచ్చి ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా, గిన్నెలు కడుక్కోవటం కానీ, ఆరిన బట్టలు తీయటం, ఇట్లాంటివి ఏమైనా వర్క్స్ ఫినిష్ చేసుకొని మళ్ళీ వెళ్ళి 5 o'clock ఇద్దరిని పిక్ చేసుకొని వస్తాను. బట్ నిన్న అయితే కొంచెం వర్షం పడుతుంది అనేసి నేను మా పాప బ్యాడ్మింటన్ దగ్గర వెయిట్ చేశాను. సో కొంచెం వర్షం తగ్గిన తర్వాత పక్కనే వెజిటేబుల్ స్టోర్ ఉంటుంది. నేను వెజిటేబుల్స్ కూడా ఎవ్రీ 2 daysకి అండ్ 3 daysకి ఒకసారి తెచ్చుకుంటాను. ఈవినింగ్ 4 o'clockకి స్టోర్ ఓపెన్ చేస్తారు. ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్ అన్నీ కూడా. సో చాలా బాగుంటాయి ఫ్రెష్గా. సో నేను ఎప్పుడు కూడా అక్కడే తెచ్చుకుంటా. సో వర్షం తగ్గిన తర్వాత ఇట్లయితే వెజిటేబుల్స్ కోసం వెళ్ళాను. మ్యాక్సిమం డైలీ బయటికి వెళ్తూనే ఉంటాం కాబట్టి మరీ ఎక్కువ అయితే తెచ్చుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోను. మ్యాక్సిమం 2 daysకి సరిపోయేలాగా అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్కి కూడా సరిపోయేలాగా 2 daysకి తెచ్చుకుంటాను. ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ అట్లా. సో రేపు నెక్స్ట్ డే మార్నింగ్ నేను పుదీనా రైస్ చేద్దాము పిల్లలకి లంచ్ అని పుదీనా తీసుకున్నాను. గ్రీనీ లీవ్ వెజిటేబుల్స్ చూడండి, ఆకుకూరలు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఫ్రూట్స్ కానివ్వండి, ప్రతిదీ సీజనల్ ఫ్రూట్స్ అయితే కొంచెం ఫ్రీక్వెంట్గా ఇంట్లో ఏదో ఒక ఫ్రూట్స్ అయితే ఎప్పుడు అవైలబుల్గా ఉండేలాగా అయితే చూసుకుంటాను. ఇవి నేను తీసుకున్నవైతే. సో ఇక్కడైతే బిల్డింగ్ దగ్గర ఉన్నాను. కొంచెం వర్షం తగ్గింది అండ్ మా అబ్బాయి ఆ రోజు యాక్చువల్గా అయితే క్రికెట్ లేదు, వర్షం పడుతుంది కదా అనేసి. బట్ అప్పటికే వాళ్ళ కోచెస్ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కదా అనేసి వాడైతే నేను రాను, అక్కడే ఆడుకుంటాను అంటే వాడిని అక్కడే వదిలేసి వచ్చాను. చూడండి, కొంచెం వర్షం అయితే పడింది, ఫుల్గా తడిచిపోయినా కూడా అలానే ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఇష్టమైంది అనుకోండి, ఎంతైనా చేస్తారు కదా. చూడండి, తడిచిపోయాడు ఫుల్గా, అలానే ఆడుకొని వచ్చాడు. సో వాడిని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి వాడిని ఫ్రెష్ అవ్వమని చెప్పేసి నేనైతే ఇట్లా ఆల్రెడీ ఈవినింగ్ నేను లంచ్ చేసినవి అండ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన స్నాక్ బాక్సెస్, లంచ్ బాక్సెస్ అండ్ స్నాక్స్ చేసినవి అవన్నీ ఉంటే అవన్నీ వాష్ చేసుకుంటున్నాను. పిల్లలకి స్నాక్స్ వచ్చేసి స్వీట్ కార్న్ బాయిల్ చేశాను. సో అవి కూడా ఒకటి మిగిలిపోతే నేను వేరే బౌల్లో పెట్టేసుకొని అన్నీ వేసేసుకొని మంచిగా వాష్ చేసుకుంటున్నా. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 5-10 అట్లా అవుతుంది. సో 5:30కి క్లాస్ ఫినిష్ అవుతుంది మా అమ్మాయిది. నేను ఇవన్నీ కూడా వాష్ చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు వెళ్ళి దాన్ని పిక్ చేసుకొని వస్తాను. చాలామంది అనుకుంటారు కదండి, హౌస్ వైఫ్సే కదా, ఇంట్లో ఏం పనులు ఉంటాయి, పిల్లలు వెళ్ళిన తర్వాత, హస్బెండ్ వెళ్ళిన తర్వాత అని. మార్నింగ్ టు ఈవినింగ్ మనకి ఎప్పుడు ఏదో ఒక పనులు అయితే ఉంటూనే ఉంటాయి కదా. సో నేను గిన్నెలు వాష్ చేసేసుకొని నేను వెళ్ళి పాపను పిక్ చేసుకొని వచ్చాను. వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారు. ఈలోపు నేను తీసుకొచ్చుకున్న వెజిటేబుల్స్ అయితే నేను అన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. ఇలా బౌల్స్ ఉంటాయి కదా, ఫ్రూట్ బౌల్స్, ఇట్లా నెట్టెడ్ ఉన్నవైతే తీసుకోండి, బెటరు. పైన కూడా ఏమి చిన్న చిన్న పురుగులు అట్లాంటివి కూడా వాలకుండా హెల్ప్ అవుతుంది కదా ఇలా నెట్టెడ్ లాగుంటే. సో ఇవి నాకు కొంచెం పచ్చిగా అనిపించాయి అని చెప్పేసి ఇవి అడుగును పెట్టేసుకుంటున్నాను. మా ఇంట్లో అయితే బనానాస్ చాలా ఇష్టంగా తింటాము మేము ముగ్గురం కూడా, పిల్లలు ఇద్దరు, నేను కూడా. సో అందుకే ఫ్రెష్గా కొంచెం బనానాస్ అయితే ఎక్కువే తెచ్చేసుకున్నాను. అండ్ ఎవ్రీ టైం కూడా మినిమం కూడా 2 or 3 types ఫ్రూట్స్ అయితే ఇంట్లో ఉండేలాగా అయితే చూసుకుంటానండి. 1 time ఏదన్నా స్నాక్ ప్రిపేర్ చేసి ఇచ్చిన 1 time మాత్రం డెఫినెట్గా ఫ్రూట్ అయితే తీసుకునేలాగా. మా అబ్బాయికి అయితే డ్రాగన్ ఫ్రూట్ చాలా ఇష్టము. వాడైతే కంపల్సరీ ఉంటే డైలీ తింటూనే ఉంటాడు. దాని తర్వాత నేను ఇలా వెజిటేబుల్స్ సర్దేసుకుంటున్నాను. నేను ఇక్కడ టమాటోస్ అన్నవి బాగా పండిన టమాటోస్ అయితే నేను బయటే ఉంచుకుంటాను, అది 1 or 2 daysలో ఫినిష్ అయ్యేలాగా. కొంచెం చూస్తే ఈ వైట్ కలర్ బాక్స్లో వేసుకుంటున్నాను కదా, ఇవైతే కొంచెం పచ్చిగా ఉన్నవి, అవి మాత్రమే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు ఆల్రెడీ రెడీగా ఉంటాయి కదా కుక్ చేసుకోవటానికి, వాటిని అయితే బయటే ఉంచుకుంటా. నేను మ్యాక్సిమం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇట్లాంటివి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోను.
ఆ వెజిటేబుల్ బాస్కెట్‌లో ఫ్రిడ్జ్‌లో వెజిటేబుల్ బాస్కెట్ ఉంటుంది కదా! దాని ప్లేస్‌లో ఇంకేమైనా గ్రాసరీస్ ఎక్కువ ఉంటే అవి పెట్టేస్తాను తప్ప, మ్యాక్సిమం చాలా తక్కువ వెజిటేబుల్స్ మాత్రమే మా ఫ్రిడ్జ్‌లో ఉంటాయి. నేను ఇలా టమాటోస్ అనేవి సపరేట్ చేసేసుకున్నాను. అండ్ అలానే ఆలు కూడా అయితే బయటే ఉంచుతాను. ఆలు అండ్ ఆనియన్స్ అన్నీ కూడా బయటే ఉంచుతాను మ్యాక్సిమం కూడా. సో నేను ఇక్కడ ఆలు కూడా సపరేట్ చేసుకుంటున్నా. మా పిల్లలకైతే ఆలు కర్రీ చాలా ఇష్టము. సో కనీసం వీక్‌కి 1 టైమ్ అయినా ఆలు అయితే ప్రిపేర్ చేస్తాను. నెక్స్ట్ పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి తీసుకొచ్చిన వెంటనే ఇలా గనక దాని తొడిమలు ఉంటాయి కదా, అవి తీసేసుకొని గనక స్టోర్ చేసుకున్నామనుకోండి ఇట్లాంటి కంటైనర్‌లో, అక్కడ మంచిగా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి. సో నేను అవన్నీ కూడా తొడాలైతే తీసేసుకుంటున్నాను. దాని తర్వాత ఇట్లా బ్రింజల్ కూడా, వంకాయ కూడా, సో ఇది కూడా ఫ్రిడ్జ్‌లో అయితే పెడతాను. ఎందుకంటే మ్యాక్సిమం ఇంకో 1-2 డేస్ వరకు ఈ కర్రీ అయితే చెయ్యను. సో లంచ్ బాక్స్లో కొంచెం లేట్ అవుతుంది కాబట్టి. దాని తర్వాత ఇట్లా డ్రమ్ స్టిక్ సాంబార్ చేసి అయితే చాలా డేస్ అవుతుంది అని చెప్పేసి డ్రమ్ స్టిక్ తెచ్చుకున్నా. డ్రమ్ స్టిక్ కూడా అట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని స్టోర్ చేసుకుని మంచిగా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఆ పని అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ పుదీనా తీసుకున్నానని చెప్పాను కదా, సో ఈ పుదీనా అన్నీ కూడా, ఆ లీవ్లన్నీ కూడా సపరేట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మా పిల్లలైతే హోంవర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా హోంవర్క్లో డౌట్లు ఉంటాయి కదా అనేసి మ్యాక్సిమం అయితే మా అమ్మాయే చదివేసుకుంటుంది మొత్తం అదే దాని వర్క్ అంతా. మా అబ్బాయికి ఏదైనా హెల్ప్ కావాలంటే మాత్రం చూసుకుంటాను. సో వాళ్ళు అక్కడ చదువుకుంటుంటే నేను అక్కడే ఈ వర్క్ అయితే చేసుకుంటున్నాను. అందరు మదర్స్ ఇంతే కదండి. ఈవినింగ్ మార్నింగ్ మల్టీ టాస్కింగ్లు చేస్తుంటే కానీ మన వర్క్ అవ్వదు కదా. ప్లస్ ఇక్కడ నేను డిన్నర్కి రెడీ చేసుకుంటున్నాను. మా అబ్బాయి అయితే వాడు ఆల్రెడీ చదివాడు. ఒకసారి క్వశ్చన్స్ అన్నీ అడగమని చెప్పి బుక్ తీసుకొచ్చాడు. సో అవన్నీ క్వశ్చన్స్ అడుగుతూ నేను ఇక్కడైతే డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో మ్యాక్సిమం డిన్నర్ వచ్చేసి టిఫినే ఉంటుంది. సో పిల్లలు కూడా టిఫినే తింటారు. ఏదైనా బాగా వాళ్ళకి ఇష్టమైన కర్రీ అనుకుంటే ఈవినింగ్ రైస్ పెడతాను. లేదు అంటే ఇక్కడ కూడా ఈవినింగ్ కూడా ఏదైనా డిన్నర్ లాగానే టిఫిన్స్ లాగానే చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి నేను మల్టీగ్రెయిన్ దోశ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం అయితే ఒక బౌల్ తీసుకొని కొంచెం అయితే వీట్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్న నేను పిండిలు బట్టి యాడ్ చేసుకుంటున్నానండి. ఇలానే చెయ్యాలి అని ఏం లేదు. నేనైతే కొంచెం గోధుమ పిండి, కొంచెం జొన్న పిండి ఉంటుంది కదా, జొన్న పిండి అండ్ రాగి పిండి, దాంతోపాటు కొంచెం ఓట్స్ తీసుకున్న, ఓట్స్ కూడా పౌడర్ చేసిన ఓట్స్ ఉంటాయి కదా, ఓట్స్ పౌడర్ అవి తీసుకుంటున్నాను. లేదు అంటే మీరు కొంచెం వరిపిండి కావాలంటే వరిపిండి తీసుకోవచ్చు, ఇంకా కొంచెం శనగపిండి తీసుకోవచ్చు. అది మీ టేస్ట్ని బట్టి అయితే తీసుకోండి. నేను ఇక్కడ గోధుమ పిండి, రాగి పిండి, జొన్న పిండి అండ్ ఓట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసేసుకొని మనము చపాతీ లాగా అయినా కలుపుకోవచ్చు గట్టిగా, లేదు అంటే దోశ బ్యాటర్ లాగా అయినా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ దోశ లాగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ దానికోసం అయితే ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా అన్నీ అయితే ఒకసారి కలుపుకుంటున్నాను. వాడిని ఒక పక్కన క్వశ్చన్స్ అడుగుతూ కూడా వర్క్ చేసుకుంటూ దానిలోకి మిక్స్ చేసుకున్నాక ఇలా అయితే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే వేసుకోండి. సో ఇక్కడ నేను సాల్ట్ వేసుకున్నాను. తర్వాత దాంతోపాటు కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను జీలకర్ర అయితే కంపల్సరీ దోశలోకి అయితే జీలకర్ర డెఫినెట్గా అయితే యాడ్ చేస్తాను. దాంతోపాటు ఇట్లా పచ్చిమిర్చి అండ్ క్యారెట్, ఆనియన్ అనేది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఉంచుకొని అవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం అన్నీ వేసామనుకోండి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. పిల్లలకి క్యారెట్ ఇట్లాంటివి మంచిగా హెల్ప్ అవుతాయి కాబట్టి హ్యాపీగా క్యారెట్ కూడా డైలీ ఇచ్చినట్లు ఉంటుంది. సో దాంతోపాటు కొంచెం అయితే ఈటింగ్ సోడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా కొంచెం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే టిఫిన్స్ కదండి, దోశ బ్యాటర్స్ కదా. దానిలో కొంచెం సోడా వేసాము అంటే కొంచెం మంచిగా ఉంటుంది. సో అది కూడా వేసుకున్న తర్వాత నేను ఇవన్నీ అయితే ఫస్ట్ మిక్స్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కొంచెం కొత్తిమీర కానీ కరివేపాకు ఇట్లాంటివి ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అవి మర్చిపోయాను. దాంతోపాటు కొంచెం వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది దీనికి. మనం రవ్వ దోశ బ్యాటర్ ఉంటుంది కదా, సో రవ్వ దోశ బ్యాటర్ కన్నా కొంచెం తక్కువ, నార్మల్ దోశ కన్నా కొంచెం ఎక్కువ వాటర్ అయితే అవసరం అవుతుంది. చూడండి కన్సిస్టెన్సీ ఇట్లా లూజ్గా ఉంటేనే దోశ అనేది బాగుంటుంది. మీరు మరీ తిక్కుగా వేసుకున్నారనుకోండి దోశ చాలా మందంగా వస్తుంది. సో లోపలంతా మంచిగా కుక్ అవ్వదు, బాగుండదు. సో ఇవన్నీ కలుపుకున్న తర్వాత నేను కొంచెం సేపు అయితే రెస్ట్ ఇచ్చాను. దానికి ఈ లోపైతే నేను
నేను బట్టలు ఉన్నాయి. సో అవన్నీ ఫోల్డ్ చేసుకుంటున్నా. నార్మల్గా అయితే బట్టలు 1 డే 2 డే 1 డే ఉంచేసి సెకండ్ డే తీస్తాను. బట్ ఆ రోజు అయితే కొంచెం వర్షం పడుతుంది. సో ఆరిపోయినవి మళ్ళీ ఎందుకు అట్లా బయట అనేసి ఆ రోజు ఈవినింగే తీసేసి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటున్నాను. పిల్లలైతే ఒక పక్కన ఇంకా హోంవర్క్స్ అయితే ఫినిష్ చేసుకుంటున్నారు. టైం వచ్చేసి అరౌండ్ ఇప్పుడు 8 అవుతుంది. సో ఈరోజైతే కొంచెం ఫాస్ట్గానే ఫినిష్ అవుతున్నాయి వర్క్స్ అయితే. దానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది, లాస్ట్లో చూపిస్తాను ఎందుకు ఫాస్ట్గా చేసుకుంటున్నాము అని. దాని తర్వాత బట్టలన్నీ నేను సర్దేసుకున్నాక ఇక్కడైతే దోశ వేసేసుకుంటున్నాను. ఇది నార్మల్ మనం దోశ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవడమే. ముందు ప్యాన్ పెట్టేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత దోశ వేసుకోవడమే. కొంచెం పల్చగా వేసుకోండి. చూడండి, ఇలా పల్చగా వేసుకుంటేనే దోశ టేస్ట్ బాగుంటుంది. చూడండి, కొంచెం రవ్వ దోశ లాగా వస్తుంది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ప్లస్ హెల్దీ జొన్న పిండి కానివ్వండి, రాగి పిండి, ఓట్స్ ఇవన్నీ కూడా మంచిగా హెల్త్కి మంచివి కదా. ఇంకా గోధుమ పిండి కూడా మీరు రెడీమేడ్గా బయట దొరికేది కాకుండా మీరే గోధుమలు తెచ్చుకొని కనుక మిల్ పట్టించుకున్నారు అనుకోండి, అది ఇంకా కూడా హెల్త్కి ఇంకా మంచిది మనం రెడీమేడ్గా తెచ్చుకున్న దానికన్నా కూడా. నేనైతే కొంచెం మ్యాక్సిమం ఇట్లా ఈవినింగ్ ఏదైనా మల్టీగ్రెయిన్ దోశ లేకపోతే మల్టీగ్రెయిన్ ఉప్మా ఇట్లాంటివే ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ దాంతో పాటు నేను ఇంకొక పక్కన అయితే స్టవ్ మీద పల్లీలు వేయించుకుంటున్నాను. వేయించిన పల్లీలు అయిపోయాయి. సో నెక్స్ట్ డే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పల్లీలు వేయించుకుంటున్నాను. కొన్ని ఈవినింగ్ ఏదైనా వెజిటేబుల్స్ కట్ చేసేవి లాంటివి ఉన్నాయి అనుకోండి, లైక్ క్యారెట్ కానీ దొండకాయ కానీ ఇట్లాంటివి కనుక కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం లంచ్ బాక్స్ హడావిడి లేకుండా అయిపోతుంది. ఇట్లా పల్లీలు వేయించుకోవటము, నైట్ అన్ని లంచ్ బాక్సెస్ అన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని మంచిగా డ్రై చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ వర్క్ అనేది ఈజీ అవుతుంది. సో నేను ఇట్లా అయితే రిమైనింగ్ దోశలన్నీ వేసేసుకుంటున్నాను. ఒక పక్కనైతే మన పల్లీలు వేగుతున్నాయి. నేను ఈవినింగ్ అయితే నేను డిన్నర్ చేయనండి. మ్యాక్సిమం 5 అండ్ 5:30 వరకు అయితే నేను ఫుడ్ తినటం అయితే ఫినిష్ చేసుకుంటాను. కొంచెం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా చేస్తున్నాను వెయిట్ లాస్ కోసం. సో ఓన్లీ పిల్లల వరకే. అండ్ మా హస్బెండ్ కూడా తన వర్క్ని బట్టి టైమింగ్స్, సో ఇదే టైంకి పర్టికులర్గా ఇంటికి వస్తారని ఏం లేదు. తను ఎర్లీగా వచ్చారు అనుకోండి, ఇంట్లో పిల్లలతో పాటే డిన్నర్ ఫినిష్ చేసుకుంటారు. లేదు కొంచెం లేట్ అవుతుంది, 9 కన్నా ఎబో అవుతుంది టైము, ఇంకా వర్క్ ఫినిష్ అవ్వలేదు అంటే మాత్రం అక్కడే డిన్నర్ చేస్తారు. సో నేను పిల్లలకి ఇచ్చేసి అయితే మా హస్బెండ్కి లేట్ అవుతుంది అని చెప్తే, సో నేను రిమైనింగ్ ఉన్నవన్నీ కూడా వాష్ చేసేసుకుంటున్నాను, అన్నీ సర్దేసుకొని. సో ఇంకా ఏదైతే బ్యాటర్ ఉందో అది వేరే బౌల్లోకి అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇక్కడైతే నేను అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. నేనైతే 14 అవర్స్ విండో ఉంటుంది కదా, అలా 14 అవర్స్, ఒకరు 16 అవర్స్ అవుతుంది అలా నేనైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నా. నాకేం పెద్ద ఆకలిగా అట్లా అని అనిపించట్లేదు. ఆల్మోస్ట్ 1 మంత్ అయితే అవుతుంది స్టార్ట్ చేసి కూడా. నేనైతే అరౌండ్ 2 kgs అయితే వెయిట్ లాస్ అయ్యాను ఇట్లా చేసుకుంటూ. అండ్ మార్నింగ్ అయితే ఓట్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటాను నార్మల్గా 7:30 8 అట్లా. దాని తర్వాత గిన్నెలన్నీ వాష్ చేసుకున్నాక ఇట్లా నేనైతే ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తున్నాను. నేనైతే నైటే వాటర్ పోసేసుకుంటానండి ప్లాంట్స్కి. చాలా ప్లాంట్స్ అయితే పోయాయి, కొన్ని ఉన్న ప్లాంట్స్ వరకు అయితే నైట్ వాటరింగ్ చేసేసుకొని దాని తర్వాత నేను నెక్స్ట్ డే మార్నింగ్కి నాకైతే ఓట్స్ ప్రిపేర్ చేసుకున్నాను, ఓవర్ నైట్ ఓట్స్. నేను మా హస్బెండ్ అయితే మ్యాక్సిమం ఓవర్ నైట్ ఓట్సే తీసుకుంటాము. అండ్ మా నలుగురికి కూడా బాదము ఇవన్నీ కూడా సోక్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఈ ప్రిపేర్ చేసుకున్న ఓవర్ నైట్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. అంతే మొత్తం గిన్నెలన్నీ వాష్ చేసుకున్నాను, కిచెన్ అంతా నీట్గా సర్దేసుకున్నాను. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 9 అయితే అవుతుంది. సో 9 వరకు నా వర్క్స్ అయితే అన్నీ ఫినిష్ చేసేసుకున్నాను. సో మ్యాక్సిమం కూడా నేను 9:30 10 వరకు అయితే నిద్రపోతాను. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ అరౌండ్ 4:30కి నిద్ర లేస్తేనే నాకు అన్ని వర్క్స్ అవుతాయి కదా, అందుకే ఎర్లీగానే పడుకుంటాము. బట్ ఈరోజు అయితే ఎందుకు కొంచెం ఎర్లీగా ఫినిష్ చేసుకున్నాము అంటే వరల్డ్ కప్ జరుగుతుంది కదా, సో దానికోసం అయితే మ్యాచ్ చూడాలి అని చెప్పేసి అన్నీ అయితే ఫినిష్ చేసుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మీ రొటీన్ కూడా ఈవినింగ్ ఇలానే ఉంటుందా, బిజీగా ఎలా ఉంటుంది అనేది అయితే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే ఈ వీడియోకి అయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ అయితే మీ ముందుకు వస్తాను. బాయ్.